హాయ్ అండి, అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి. చిన్నప్పుడైతే జెండాల పండుగ కానివ్వండి, నిజంగా అప్పుడైతే చాలా సరదా పడివ్వండి. ఈ ఆగస్టు 15 వస్తేనే చాక్లెట్లు అవి బిస్కెట్లు అవి పెడతారనేసి. అలాగే 4 శుక్రవారం శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ఎన్ని శుభాకాంక్షలు. నేనైతే పునుకులు వేస్తున్నానండి. చూడండి ఎంత క్యూట్గా వస్తున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే టేస్టీగా ఉంటాయండి. అవి బెల్లం పునుకులు, వరిపిండి, మినప్పిండి, బెల్లం కలిపేసి వేస్తానండి. నేను దేవతలకి అయితే నైవేద్యం కింద వేస్తున్నానండి. ఇంకా అవే మా పిల్లలకైతే టిఫిన్ కింద పెట్టేస్తానండి. ఈరోజు శుక్రవారం కదండి, మొన్న వరలక్ష్మి వ్రతం అయిపోయిందండి. ఈరోజు అయితే నార్మల్ పూజేనండి. ఎంత నార్మల్ పూజ అయినా, ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా గంట పైగా పట్టేస్తుందండి. అప్పటికే 7:30 అయిపోయిందండి. ఇంకా అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్నప్పటికీ ప్రొద్దుటైతే నైవేద్యం అయితే శనగలో, ఇంకా అరటిపళ్ళు, తాంబూలం ఇచ్చేసి పూజ అయితే ముగించేసానండి. ఇప్పుడైతే పునుకులు అయితే నైవేద్యం కింద పెడుతున్నానండి. ఈ రోజైతే మా పిల్లలకి ఆఫీస్ ఉందండి. ఇంకా వాళ్ళ గురించి ఇంకా నాకు కంగారు అయిపోయిందంటే చాలా టైం పట్టేసింది. ఇంకా వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చేసి పంపించేస్తున్నానండి. ఇంకా వాళ్ళకి వంట చేసి బాక్సులు పెట్టాలండి. మా వారైతే పట్టుకెళ్తారో బాక్సులు, పక్కనే ఆఫీస్ అండి దగ్గరే. ఇంకా ఆయన పట్టుకెళ్తాను అన్నారనేసి ఇంకా వాళ్ళని టిఫిన్ పెట్టేసి అయితే పంపించేసాను. కంగారు లేకుండా తర్వాత తీరుబడిగా వంట చేయొచ్చని. ఓకే అండి, అందరికీ బాయ్ అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,